ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి చాలా అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు ఎప్పుడూ ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఇలా అన్నీ ఉంటాయి. చాలామంది ప్రోటీన్ కోసం రికమెండ్ చేసే ఆహారాలలో శనగలు మొదటి స్థానంలో ఉంటాయి. శనగలను నానబెట్టి తిన్నా, లేక శనగలు వేయించినవి తిన్నా, లేదా మొలకెత్తిన శనగలు తిన్నా, కూరల్లో వాడినా, ఆఖరుకు శనగపిండిని ఆహారంలో చేర్చుకున్నా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతారు. అయితే ఉడికించిన శనగలు కానీ, శనగపప్పు కానీ రోజు ఓ గుప్పెడు తింటే కలిగే లాభాల గురించి తెలిస్తే మాత్రం చాలామంది షాక్ అవుతారు. ఇక మీదట రోజు ఓ గుప్పెడు శనగలను తమ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ రోజు గుప్పెడు శనగలు తింటే ఏమవుతుందో తెలుసుకుంటే, శనగలు ప్రోటీన్కు పవర్ హౌస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శనగపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మతుకు సహాయపడుతుంది. శాకాహారులు చాలా వరకు ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. గుప్పెడు శనగలు తింటే ప్రోటీన్ లోపం అనేది తగ్గుతుంది. శనగలతో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్ పేగు కదలికలను సాఫీగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకంతో ఇబ్బంది పడేవారు శనగలు తింటూ ఉంటే మలబద్ధకం సమస్య సులువుగా తగ్గిపోతుంది. శనగలలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడుతుంది. భారతదేశంలో దాదాపు 80% మంది మహిళలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారే అనేది చాలా మందికి తెలియని నిజం. గుండె ఆరోగ్యంగా ఉండడానికి మెగ్నీషియం చాలా ముఖ్యం. శనగలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యం, కండరాల పనితీరును నియంత్రిస్తుంది. శనగలలో విటమిన్ B6 కూడా ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెదడు పనితీరు, దాని స్థితి ఆరోగ్యంగా ఉంటే చాలా వరకు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.